పానం చాత అయినప్పుడు ఏం చేయాలి? సైర సొప్పును ఉండాలి కదా. ఎందుకంటే అజ్జమున్నోళ్ళ తరుగు పోతే ఏమన్నా అవుతుంది ఏమన్నా అవుతుంది. ఏదన్నా మోసం అయితే ఎవడు చూడాలి? ఎందుకు చూస్తాడు? చూడాడు కదా. అందుకే మరి చాతగానోళ్ళు చాతగానట్టే ఉండాలి, కానీ ఓ రెచ్చిపోయి ఏదో చేయబోయినరు అనుకో ఏమవుతుంది? ఇదవుతుంది. ఓయ్ అక్క, ఏడనన్నా ఆగుతుందా గీ అక్క? అసలు పట్ట వశం అయితలేదు అక్కను. అప్పుడేమో కొండెంగ లెక్క అసెంబ్లీ మీదకెక్కి కూసున్నది. మొన్ననైతే బుడుబుంగ లెక్క చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసుకుంటా తొవ్వ పంటి అడ్డం పండుకున్నది. ఇయ్యాలేం చేసిందో మీరే చూడుర్రి. ముద్దు ఆ కాటన్ చీర కట్టుకొని నెత్తి కొప్పేసుకొని చేతుల నిండా గాజులేసుకొని ఏం పని చేస్తున్నదో చూడుర్రి. ఇగో వీళ్ళు పట్టుకున్నది తెలంగాణ బిల్లు కాపీ. చింపేటందుకు వీళ్ళు పట్టుకుంటే ఆపేటందుకు వాళ్ళు దానిలాడుతున్నారు. ఇక వీళ్ళిద్దరు ఇట్లా గుంజులాడుకుంటుంటే చూడమ్మా సూతారమని నడిమిట్లో వచ్చి నిలబడ్డది మన నాన్న పనేనక్క. ఓ అక్క, పడే వాయింతా. అయ్యయ్యయ్యా, గట్టిగా పట్టుకో అక్క. అరే కింద పడ్డది అక్క. చూడురి మంచిగానే ఉన్నదా? ఏంది తమాషా చూస్తున్నారు? లేవట్టు రక్కను. ఇంత నడుములేమన్నా ఇరిగినాయో ఏం పాడో. ఏమక్క, ఏమన్నా దెబ్బలు తగిలినాయా? కింద పడంగానే అసలు కాసేపు తెలియలేదు నాకు. తలంతా కూడా దిమ్మెత్తా ఉంది, నడుమంతా నెప్పుడుతా ఉంది. ఈ వయసులో అని ఇంకా సేపు ఉంటే ఇంకా నొప్పులు ఇంకా మొదలవుతుంది. దిమ్మెరిపోయాను నాకు. ఇంకా ఇప్పుడు నొప్పులన్నీ తెలుస్తా ఉన్నాయి. కింద పడిపోయాం. గాజులన్నీ చిట్లు పేకడం మీరు చూసారు, గాజు పెంకులు అక్కడే ఉన్నాయి. విన్నారు కదా, ఇప్పుడే చెప్పిపోయింది కదా అక్క. నడుమిరిగింది, గాజులు ఇరిగినాయని ఒర్రే కదా. సరే, దెబ్బలు తాకినామె ఏడుండాలే? ముక్కుకుంటా మూలుక్కుంటా ఏ మూలకో కూసోవాలి. కాని అక్కేం చేసిందో చూడుర్రి. అలాగున్న టేబుల్ ఎక్కి నిలబడ్డది. దెబ్బలు తాకిన వాళ్ళు అట్లా ఎక్కుతారా? మరి గట్ల బిల్లు కాగితాలు చింపితే కోపం రాదా అని పేపర్ వాళ్ళు అడిగే వరకల్లా ఎట్లెగబడుతున్నదో చూడు రాళ్ళ మీదకి. ఓ అక్క, జరిట్రా. నీ వయసు ఎంత అక్క? నాకు 67 సంవత్సరాలు. గదే ముసల్తానానికి కుస్మగూడాలు లెక్క గీ వయసులో నీకు ఊరు పంచాయతీలు ఎందుకక్క? సప్పుడు చేక ఇంట్లో కూసోక వయసు పోరాలు లెక్క గీ లెక్కలేంటి? ఓ ముద్దుగా తయారయ్యి వచ్చి గీసుంటేషాలేస్తావు. ఆయంతగా కొట్లాటలల్లా గాజులు ఇరిగి ఎవరికన్నా గుచ్చుకుంటే ఎట్లుంటది? అసలే డజన్ల కామన్న గాజులు వేసుకుంటావాయే. నువ్వు దాడి చేసినవని కాకపోయినా నీ గాజులు దాడి చేసినాయి అని కేసు పెడతారక్కో. పైలం మరి. అక్క